ఇది వ్యాపారం. హలో మావ, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం మావ. పొద్దున్న అయితే 7 అయింది. ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుని మేమైతే 7 గంటలకే మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. ఈ మధ్య అయితే చాలా లేట్గా అయితే వెళ్తున్నాం మార్కెట్కి. 9:30, 10 ఆ టైంకి అయితే మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర. కానీ ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళి సరుకు అయితే త్వరగా వేసి రోడ్డు మీద అయితే పెడదామని చెప్పి అయితే మార్కెట్కి అయితే బయలుదేరాం. కానీ ఇందులో చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి ఈ రోజు అయితే. మేమైతే ఎప్పుడు బోయినపల్లి అయితే వెళ్తున్నాం కదా ఈ మధ్య. కానీ వాళ్ళు బోయినపల్లి కాదు, ఎన్టీఆర్ మార్కెట్కి వెళ్దాం. ఫస్ట్లో వెళ్ళేవాళ్ళం కదా ఎన్టీఆర్ మార్కెట్కి. చాలా ఎర్లీగా వెళ్ళి సరుకు కొనుక్కొని అయితే తీసుకొచ్చి పొద్దున్న 8:30, 9ంటికే మేము అమ్మకానికి అయితే బండి రోడ్డు మీద అయితే పెట్టేసేవాళ్ళం. కానీ ఇప్పుడు బాగా లేట్ అయిపోతుంది మార్కెట్. అందుకని చెప్పి ఇవాళ ఎర్లీగా ఎన్టీఆర్ మార్కెట్కి అయితే వెళ్ళాం. ఈ మధ్య అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను, కానీ కనీసం ఒక 2-3 డేస్కి అయితే వీడియో అయితే ఖచ్చితంగా అయితే పెడుతున్నాను మావా. ఎందుకంటే కొంచెం వీలు చూసుకుని నన్ను కూడా మీరు మర్చిపోకూడదని దృష్టిలో పెట్టుకునే వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అనమాట. నేను కూడా ఇంకో పని మీద అయితే తిరుగుతూ ఉన్నాను మావా. మీకు త్వరలో మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ అయితే చూపిస్తాను నేను. అది కొంచెం వెయిట్ చేయండి. ఇంకొక 10 డేస్ 15 డేస్లో మళ్ళీ మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను అనమాట. అప్పటి వరకు అసలు అది ఏం చేస్తాను ఏంటి అనేది ఏమన్నా గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి మావా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మావా. ఈ వీడియో అయితే వినాయక చవితి ముందు రోజు వీడియో, కానీ వినాయక చవితి అయిపోయిన తర్వాత రోజు అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మీకు చెప్పాను కదా, నాకైతే ఎడిటింగ్ అయితే అసలు కుదరట్లేదు. మన ఎడిటింగ్ పెద్దగా ఏమి ఉండదు, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంతకు ముందు అయితే ఆటోలో కూర్చొని మాట్లాడేసేవాడిని కదా, కానీ ఇప్పుడైతే అసలు కుదరట్లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడైతే ఎన్టీఆర్ మార్కెట్కి అయితే వచ్చేసాం మావా. చాలా రోజులైంది మార్కెట్కి వచ్చి. కొంచెం ఎర్లీగా వచ్చాం కదా. ముందు ఎండ కొడుతుంది మా అద్దం మీద, అందుకని చెప్పి అద్దం పెద్దగా నీట్గా కనపడట్లేదు. ఏదో అద్దం తొడలేదని అనుకోకండి, అద్దం తుడుతూనే ఉంటాను. ఎందుకంటే మనం వీడియో దీంట్లోంచే కదా మీకు చూపించేది, అందుకని చెప్పి దాన్ని ఎప్పుడు క్లీన్గానే ఉంచుతాను. మిర్చి చూసాను మా స్టార్టింగ్ రాగానే, కానీ రేట్లు అయితే మాత్రం అసలు మామూలుగా లేవు. మిర్చి అయితే మాత్రం 30 రూపాయలు చెప్తున్నారు. మీరు ఈ రోజు రేట్లు కాదు, ఇది వినాయక చవితి ముందు రోజు రేట్లు అన్నమాట. ఇదైతే మిర్చి వచ్చి 30 రూపాయలు చెప్తున్నారు మామ. మిర్చి అయితే మాత్రం క్వాలిటీగానే ఉంది. మీకు గతంలో గుర్తుందో లేదో, అలాంటి మిర్చి అంటే సేమ్ క్వాలిటీ మిర్చి నేనైతే 8-10 బస్తాలు అయితే అమ్మేవాడిని రోజుకి. ఆ తర్వాత దొండకాయ చూసాను మామ. ఇదైతే పట్టుకుంటే పళ్ళు అవుతున్నాయి, అన్ని పళ్ళే ఉన్నాయి చాలా వరకు. కానీ ఇది మాత్రం 25 రూపాయలు చెప్తున్నారు దొండకాయ కూడా మార్కెట్లో రేట్ ఉంది. అంటే ఈ రోజు అయితే చాలా వరకు అన్నీ కూడా రేట్లు ఉన్నాయి మార్కెట్లో. కానీ ఆ తర్వాత అంటే మీరు వీడియో చూసే ఈ రోజు అయితే మాత్రం రేట్లు చాలా వరకు డౌన్లోనే ఉన్నాయి. మిర్చి వచ్చి మనకు మళ్ళీ 30 రూపాయలే. ఏ రకం మిర్చి అయినా కానీ 30 రూపాయలు తక్కువ అయితే లేదు మామ. 25, 30 ఆ మధ్యలో అయితే ఉంది. 25 అయితే కొంచెం ముందు రోజు మిర్చి అలాంటిది అయితే కొంచెం 25 అలా ఉంది. ఈ బెండకాయ చూడండి, మొత్తం అంతా మెత్తపడిపోయింది. కానీ లేతకాయలే కానీ మొత్తం మెత్తపడిపోయింది. కానీ ఇది ఫ్రెష్ అయితే కాదు, ముందు రోజు సరికి ఎప్పుడుదో ఇది కూడా 25 రూపాయలు చెప్తున్నారు మామ బెండకాయ. అన్ని రేట్లు ఉన్నాయి. ఈ బెండకాయ కూడా చాలా పొడవకాయలు వస్తున్నాయి ఈ మధ్య. లేతగానే ఉంటున్నాయి కానీ పొడవుగా ఉంటున్నాయి. కానీ జనం ఏమనుకుంటున్నారంటే, తెలుసు కదా మీ అందరికీ, పొట్టుగా ఉంటే లేతకాయలు, పొడుగ్గా ఉంటే ముదరకాయలు. జనం అందరూ అలాగే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ బెండకాయల్లో కూడా చాలా రకాలు వచ్చినాయి. ఈ గోకరకాయ వచ్చి కిలో 20 రూపాయలు చెప్తున్నారు. గోకరకాయ 20 రూపాయలు అంటే పర్లేదు. ఇది క్యారెట్ అయితే మాత్రం అసలు మామూలుగా అయితే లేదు మా. కేజీ వచ్చి 35-40 రూపాయలు అయితే క్యారెట్ అయితే మార్కెట్లో ఉంది. 35-40 అంటే అసలు మామూలుగా అయితే కాదు క్యారెట్. గోకరకాయ అయితే చెప్పాను కదా మీకు, 20-25 ఆ రేట్లో అయితే గోకరకాయ ఉంది. మిర్చి వచ్చి 30-35 కూడా ఉంది కొన్ని చోట్ల. 35, 30, 25 ఆ రేట్లో అయితే ఉంది. అసలు ఏమి వేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు మా. చాలా రకాలు చూసినా కానీ అన్నీ కూడా 30, 35 ఆ రేట్లు అయితే ఉంటున్నాయి. ఇది వచ్చి ఈ బ్లాక్ మిర్చి వచ్చి మనకి 25 రూపాయలు అయితే చెప్తున్నారు. 25కి ₹1 కూడా తగ్గదంట. 25 రూపాయలు అయితే చెప్తున్నారు. మనం 25కి కొనలేక కాదు, అంటే 25 పెద్ద రేట్ అని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మ్యాజిక్ అయితే ఉంది, చెప్తాను మీకు. ఈ బంగాళదుంప అయితే మాత్రం 14 రూపాయలు చెప్తున్నారు. ఈ బీరకాయ అయితే కిలో వచ్చి, అంటే ఇప్పుడు ఈ 15 కేజీల కవర్ వచ్చి 750 రూపాయలు చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో చూడండి. ఈ 15 కేజీల కవర్ కాకరకాయ వచ్చి 350 రూపాయలు చెప్తున్నారు. దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో చూడండి. రేట్లు అయితే పేలుతానే ఉన్నాయి మా మార్కెట్లో. ఇప్పుడు నేనైతే ఏం కొనలేదు ఇంకా, ఎందుకంటే అసలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి మార్కెట్ నుండి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మార్కెట్కి అయితే మా నాన్న వెళ్ళాడు మావ, నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడే టైం తినేసింది కదా, నాకు వేరే పనులు ఉంటాయి. అందుకని చెప్పి మా నాన్న ఇంకో ఆటో మీద, వేరే ఒక ఆయన ఆటో మీద అయితే ఇంకో బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళి సరుకు అయితే వేసుకుని వచ్చాడు మావ. ఇదేంటంటే మిర్చి ఒక 2 బస్తాలు, గోకరకాయ ఒక బస్తా అయితే వేసుకుని వచ్చాడు మావ. మా నాన్న ఇప్పుడు ఈ ఆటో మీద మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాడు. నేను ఈ మధ్య మార్కెట్కి వెళ్ళట్లేదు కదా, అందుకని చెప్పి ఆయన మార్కెట్ మీద అయితే మా నాన్న అయితే వెళ్తా ఉన్నాడనమాట. ఇదైతే మళ్ళీ బోయినపల్లి మార్కెట్లో వేసాడు మావ. 2 బస్తాలు మిర్చి, ఒక బస్తా గోకరకాయ. నేను ఎందుకు ఆ మార్కెట్లో సరుకు కొనలేకపోయాను, అసలు మ్యాజిక్ ఏంటనేది చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం ₹1 ఎక్కువ పెట్టి కొంచెం క్వాలిటీ సరుకు ఏదైనా కొన్నాం అనుకో, ఇప్పుడు మనం అమ్మే చోట ఎలా ఉంటుందంటే, ఎవరో ఒకరిద్దరికి ముందు రోజు సరుకు, కొంచెం అటు ఇటు అయిన సరుకు ఏదో ఒకటి కొంచెం బాగా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళ బండి తెచ్చి అదే సరుకుని మనం ఇప్పుడు కొనుబడే మనకి ఇక్కడ 25, 30 పడిపోతే, వాళ్ళు అదే సరుకుని ఏ 10కో 15కో కొనుక్కొచ్చి అక్కడ 30 అమ్మితే మనం అయిపోతాం అన్నమాట. ఇంకంతే. ఎందుకంటే అందరూ జనం ఏంటంటే క్వాలిటీ చూడరు, ముందు రేటు చూస్తారు. అదేంటి అతను 30 అమ్ముతున్నాడు, నువ్వు 40 అమ్ముతున్నావు అని చెప్పి ఇలా అడుగుతారు అన్నమాట.
అందుకని చెప్పి కొంచెం రేట్ ఎక్కువ సార్ కొనడానికి ఒక చిన్న భయం అంతే. అంతకంటే ఏమీ కాదు. మార్కెట్‌లో రేట్లు ఎక్కువని కాదు, కొనలేక కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ అలా జరుగుతూ ఉంటది. దీన్ని బట్టి ఎవరిని తప్పు పట్టలేము. ఎవరి వ్యాపారం ఆళ్ళదే అంతే. ఇక్కడైతే మేము సరుకు మార్చేసరికి వర్షం అయితే పెరిగిపోతుంది మామ. ఈ 3 బస్తాలు కలిపి 210 కిలోలు అయితే వచ్చినాయి. బస్తాలైతే మాత్రం బాగా వెయిట్ ఉన్నాయి. ఒక్కొక్కటి 65 కిలోలు అలా అయితే వచ్చినాయి. మొత్తం ఎంత 72 కిలోలు కూడా ఉంది మామ మిర్చి బస్తా ఒకటి. మొత్తం అంతా కలిపి 210 కిలోలు అయితే వచ్చినాయి ఈ సరుకు అంతా కలిపి. ఈ సరుకు అంతా మార్కెట్‌లో ఏస్తే మనకు రూ. 3050 అయితే సరుకు అయితే అయింది మామ. మా నాన్న అయితే ఈ ఆటో మీద వెళ్ళొచ్చేస్తుంటే మనకు కొంచెం ఫ్రీ అవుతున్నాం. ఎందుకంటే మనకు వేరే పని ఉంటది కదా! అవైతే ఆగట్లేదు మాట. ఈయనైతే మనల్ని ఎప్పుడు కంటిన్యూగా పాపం మా నాన్న ఈయన బండి మీద వెళ్తాడు మామ. మా నాన్న అయితే బాగానే తీసుకెళ్తాడు ఈయన మార్కెట్‌కి. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడైతే వర్షం అయితే పెరిగిపోతుందన్నమాట. దానికేమో మళ్ళీ మేము ఇక్కడ బరకం కప్పి మేమైతే తర్వాత మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే మార్కెట్‌కి అయితే వెళ్తామన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ టైం ఇక్కడ 2 అయిపోయింది మార్కెట్‌కి వెళ్ళి వచ్చేసరికి. కాబట్టి మనం 3:30 ఆ టైంకి అయితే తీసుకెళ్ళి రోడ్డు మీద అయితే పెడతామన్నమాట. రోడ్డు మీదకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను మామ. ఇదే రోడ్డు మీద పెడతా ఉంటాం కదా! మీకు తెలుసు కదా! ఈ రోడ్డు మీద పెడతాను నేను. ఈ రోడ్డు మీద మళ్ళీ మేము ఎక్కడ పెడుతున్నాం అంటే బాగా చివరికి అయితే పెడుతున్నాం మామ. ముందైతే మనకి ఎక్కడ కుదరట్లేదు. ఎందుకంటే మా నాన్నకి ఆటో రాదు చెప్పాను కదా! ఏదైనా గబుక్కున ఏ పోలీసోళ్ళో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చి బళ్ళు తీయమంటే మా నాన్నకి ఆటో రాదు కాబట్టి అక్కడ బుక్ అయిపోతాడు. అందుకని చెప్పి ఇక్కడ పెట్టడానికైతే చిన్న టెన్షన్ అంతే. అంతకంటే ఏం కాదు. మళ్ళీ నేను ఇక్కడ బండి పెట్టి నేను నా పని మీద నేను తిరుగుతూ ఉంటే కష్టం అయిపోద్ది కదా! సడన్‌గా రావాలంటే. అందుకని చెప్పి ఇక్కడైతే బండి పెట్టుకుంటున్నాం మామ. ఇక్కడైతే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మనల్ని ఎవరు అంత కదపరమాట. ఎందుకంటే ఇది బాగా లోపలికుంటది. అందుకని చెప్పి పెద్దగా ఎవరు అబ్జెక్షన్ అయితే పెట్టరు. అందుకని చెప్పి ఇక్కడ పెట్టి నేనైతే వేరే పని మీద అయితే బయటకైతే పోతా ఉన్నాను. వేరే పని అంటే ఏం కాదు. ఆ పరోటా బండి దగ్గరికి వెళ్ళాల్సి వస్తది. అందుకని చెప్పి తిరుగుతూ ఉంటాను. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటానన్నమాట. బండి పెట్టగానే వ్యాపారం అయితే పర్లేదు మామ బాగానే జరిగింది. మనం అయితే రూ. 40 అయితే పెట్టాం. మిర్చి వచ్చి మనకు రూ. 16 రేటు పడింది. గోకరకాయ వచ్చి రూ. 16 రేట్ అయితే పడింది. రెండు కూడా 16 పడినాయి మామ. మనం అయితే రూ. 40 అమ్ముతున్నాం. రూ. 40 అంటే ఎండింగ్ వరకు అమ్మాం. లాస్ట్‌లో మళ్ళీ సగం సరుకు అయ్యేసరికి మళ్ళీ 30కి అయితే వచ్చేస్తామన్నమాట. మనం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మాస్టర్ అయితే సెలవు మామ. ఆడైతే ఓ రోజు వస్తాడు, ఓ రోజు రాడు. అందుకనే కొంచెం బిజీగా అయితే తిరుగుతూ ఉంటానన్నమాట. ఇక్కడికి. ఈ పరోటా అయితే టైం అయితే బాగా తినేస్తుంది మామ ఈ పని. తెలిసినోళ్ళకైతే తెలుస్తది. పరోటా పని అయితే మాత్రం అసలు మామూలు పని అయితే తిందా. చాలా టైం తీసుకుంటది. పని అనేది హార్డ్ అనేం కాదు గానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటదన్నమాట. ప్రతి ప్రాసెస్‌లోనే ఇది నానబెడతానే ఉండాలి. ఉండలు తీసినప్పుడు నానబెట్టాలి, పిండి కలిపినప్పుడు నానబెట్టాలి, మళ్ళీ చుట్టిన తర్వాత నానబెట్టాలి. మొత్తం అంతా నానబెడతానే ఉండాలి దీన్ని. అందుకని చెప్పి కొంచెం టైం తీసుకుంటూ ఉంటదన్నమాట. అందుకే ఇది బాగా లేట్ అయిపోతూ ఉంటది. నాకైతే తప్పదు కదా మరి. ఇంక మరి మాస్టర్ రాలేదు కదా! ఆడొస్తే మనం కొంచెం ఫ్రీగానే తిరుగుతాం. ఆడు రాకపోతేనే మనకు కొంచెం ఇక్కడ పని అయితే ఉంటదన్నమాట. లేదంటే మాత్రం నేను పైనే తిరుగుతుంటాను మామ. మన పరోటా అయితే ఇక్కడ బాగానే సెట్ అయింది మామ మన స్టైల్‌లో. అంటే మనం ఈ ప్రాసెస్ వేరు. ఇక్కడ లోకల్‌లో చేసే ప్రాసెస్ అయితే వేరే ఉంటది. ప్రాసెస్ అంటే వేరే ఏమి ఉండదు. డైరెక్ట్ ఇంక మొత్తం పిండి కొంచెం లూజ్‌గా కలిపి ఇంక డైరెక్ట్‌గా కొట్టేస్తూ ఉంటారన్నమాట. కానీ మనమైతే దీన్ని ప్రాసెస్ ప్రకారం అలా చేసుకుంటూ వెళ్తాం. అందుకే పని బాగా లేట్ అవుతూ ఉంటదన్నమాట. పరోటా అయితే మాత్రం బాగానే వస్తది మామ. క్వాలిటీగానే వస్తది పరోటా. అందుకే మన వ్యాపారం అయితే ఇక్కడ చాలా స్పీడ్‌గా అయితే జరుగుతుంది. చాలామంది గ్యాస్ సిలిండర్ గురించి చెప్తా ఉన్నారు. కానీ నేనైతే మర్చిపోతున్నాను దాన్ని కవర్ చేయటం. ఇంకొకటి ఏంటంటే నేను గ్యాస్ బండ్లో ఇవే కాదు మామ. ఇవి కాకుండా నేను కమర్షియల్ కూడా వాడతాను. డొమెస్టిక్ ఇవి నేను కమర్షియల్ కూడా వాడతాను. అవి అయిపోయినప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో నా దగ్గర డొమెస్టిక్ కూడా ఉంటాయి. కానీ మీ వీడియో తీసే టైంలో ప్రతిసారి కూడా నాకు అదే పడుతుంది. కామెంట్స్‌లో చెప్తూనే ఉన్నారు దాన్ని కవర్ చేయి అని. మళ్ళీ మర్చిపోయినా. ఏమనుకోకండి. నెక్స్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాను. పరోటా అయితే మాత్రం బాగానే జరుగుతుంది. కానీ వర్షం అయితే మాత్రం తినేస్తుంది మామ. చినుకులు అయితే పడతానే ఉంటున్నాయి. అసలు వర్షం ఆగట్లేదు. ఈరోజేమో అసలు మామూలుగానే డల్‌గా ఉంటుంది. ఒక 3-4 డేస్ నుంచి కొంచెం డల్‌గానే ఉంటుంది. దానికి తగ్గట్టు మళ్ళీ ఈ వర్షాలు కూడా బాగానే పెరిగినాయి. అంటే వర్షం మళ్ళీ 2 రోజుల నుంచి మళ్ళీ నాన్ స్టాప్‌గా పడతానే ఉంది మా హైదరాబాద్‌లో. మీకు అక్కడ ఎలా ఉందో తెలీదు కానీ మీ ఏరియాలో ఇక్కడైతే మాత్రం నాన్ స్టాప్‌గా వర్షం అయితే పడతానే ఉంది. చినుకులు అయితే మాత్రం అసలు వదలట్లేదు. అందుకని చెప్పి కొంచెం డల్‌గా అయితే ఉంటుంది వ్యాపారం ఈ మధ్య అంటే ఒక 3-4 డేస్ నుంచి అంతే. నేనైతే మళ్ళీ ఇక్కడ పని కొంచెం క్లోజ్ అయిన తర్వాత అంటే పరోటా పని కొంచెం క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కూరగాయల దగ్గరికి అయితే వెళ్తానన్నమాట. కూరగాయల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నంతసేపు మళ్ళీ అక్కడికి వెళ్తాను. అక్కడ బిజీగా ఉందని నాకెలా తెలుస్తుందంటే ఇక్కడ గూగుల్ పే స్పీకర్ ఉంది కదా! అది నా దగ్గర ఆన్‌లో పెడతాను. అయి నాన్ స్టాప్‌గా పడతా ఉందనుకో ఇక్కడ బిజీగా ఉన్నట్టమాట. అప్పుడు నేను మళ్ళీ ఇక్కడికైతే మళ్ళీ స్పీడ్‌గా వస్తూ ఉంటాను. ఎప్పుడూ అంతే. నేను ఇంటికి వెళ్తూ ఉంటాను కదా! ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గూగుల్ పేలో రూ. 30 అని అలా పడతా ఉంటుంది. పడినప్పుడు అప్పుడు అర్థమవుతుందన్నమాట. అయితే బిజీగా ఉంది ఇక్కడ అని చెప్పి మళ్ళీ వెంటనే ఇక్కడికైతే వస్తానమాట. అలా నేను ఇక్కడికే తిరుగుతూనే ఉంటాను. ఈ వర్షం చూడండి మామ. ఆ బండికైతే మళ్ళీ పట్టా కప్పి మా నాన్న అయితే నెత్తికి కవర్ పెట్టుకుని ఇక్కడ వ్యాపారం అయితే చేస్తున్నాం. ఈ సరుకు ఏంటంటే పర్లేదు ఇవాళ క్వాలిటీగానే ఉంది. అందుకని చెప్పి ఇది మనకి నెక్స్ట్ డే ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఫస్ట్ అయితే రూ. 40 అమ్మాము. తర్వాత ఇప్పుడైతే రూ. 30 రేటు పెట్టామన్నమాట. ఎందుకంటే సరుకు ఇంకా సగం పైనే ఉంది. అందుకని చెప్పి క్లియర్ చేసేద్దామని మళ్ళీ 35 పెట్టాం.
30 పెట్టిన తర్వాత మళ్ళీ ఖాళీ లేదు మామ, అలా జరుగుతూ ఉంది వ్యాపారం అయితే. ఈ 30 పెడితే ఏంటంటే మొత్తం అన్ని కూడా కిలోలు వెళ్తాయి మామ. ఇందాక వరకు 40 అమ్మాం కదా, అన్నీ కూడా చాలా వరకు అర్ధ కిలో అర్ధ కిలో అర్ధ కిలో అలాగే వెళ్తాయి. 40 పెడితే ఏంటంటే అరకిలోలు వెళ్తాయి. 40 రూపాయలు కదా, 20 రూపాయలు అరకిలో, 2 అరకిలోలు పట్టుకెళ్తూ ఉంటారు. అదే 30 పెట్టాం అనుకో డైరెక్ట్ కిలోలు వెళ్తాయి. మనం అయితే అరకిలోలు అప్పుడైతే చాలా తక్కువ వెళ్తాయి, మొత్తం అంతా కూడా కిలోలే వెళ్తాయి అన్నమాట. 30 పెట్టిన దగ్గర నుంచి అసలు ఖాళీ లేదు మా వ్యాపారం అయితే జరుగుతున్నది. మా నాన్న అయితే వేస్తానన్నాడు. ఈ వీడియో తీనంతసేపు మధ్య మధ్యలో నేను కూడా వేస్తా ఉన్నాను అనమాట. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అయితే 10 కేజీలు కావాలన్నాడు మిర్చి. 30 రూపాయల రేటు మీద మళ్ళీ ఒక 10 కిలోల మిర్చి అయితే ఆయనకైతే వేసామన్నమాట. ఈ 10 కిలోల మిర్చి వేయడంతో మనకైతే కొంచెం మిర్చి కొంచెం కదిలింది మా. ఇంకొక బస్తా ఉంది, అదే బస్తా వేసాను ఇప్పుడే. ఆ బస్తా వేసిన తర్వాత ఈ 10 కిలోలు వెళ్ళింది. 10 కిలోలు వెళ్ళగానే మనకి సరుకు అయితే కొంచెం లొంగినట్టుగా అయితే అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇక్కడ వ్యాపారం అయితే పర్లేదు, మా నాన్న అయితే ఒకటి చేసేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి పరోటా బండి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదే పని మావ నాకు డైలీ. ఈ రోజైతే మీకు చూపిస్తున్నాను కానీ మామూలుగా అయితే చూపించడం. డైలీ ఇదే పని అనమాట. ఈ బండి వేసుకుని నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాను అనమాట. మళ్ళీ ఇదిగో మళ్ళీ పరోటా బండి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది లెఫ్ట్లో. ఆ వర్క్ అయిపోయింది మామ. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడైతే రోడ్డు అయితే పడుతుందంట. ఆ రోడ్డు పడిన తర్వాత మళ్ళీ మాకు బండి అయితే ఇక్కడైతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూడాలి. ఇక్కడ వ్యాపారం అయితే మాత్రం పర్లేదు మామ, బాగానే జరుగుతుంది. నాన్ స్టాప్గా అసలు గ్యాప్ ఉండదు. ఒక ప్లేటు 2 ప్లేట్లు అలాగనే వెళ్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే 4-5 ప్లేట్లు మొత్తం అంతా కూడా పార్సిలే మామ. తినేవాళ్ళు చాలా తక్కువ. 100 మంది వస్తే 10 మంది తింటారు అంతే. 90 పార్సిలే వెళ్తాయి. వ్యాపారం అయితే మాత్రం ఇక్కడ పార్సిల్ వ్యాపారం చాలా ఎక్కువ. అందుకని చెప్పి మేము హాట్ క్యాన్లోనే కర్రీ వేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పట్టుకెళ్ళినా కొంచెం హాట్గా ఉంటుందని చెప్పి కర్రీ చల్లారిపోకుండా. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా, జస్ట్ కర్రీ గిన్నెలో ఉండగానే చల్లారిపోతుంది. అందుకని చెప్పి హాట్ క్యాన్లు మాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మళ్ళీ అక్కడ నుండి ఈ కూరగాయల బండి దగ్గరికి, ఎందుకంటే ఇక్కడ బండి క్లోజ్ చేసేయాలి. ఇంకా వర్షం అయితే పెరిగిపోయింది. ఇక్కడ బండి క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ టైం అయితే 10:30 అయిపోతుంది. ఇంకెంతకు మించి ఇక్కడ ఉన్నా కానీ వ్యాపారం అయితే పెద్దగా జరగదు మా. వర్షం ఏమో బాగా పెరిగిపోయింది, మీకు అయితే వీడియోలో కనిపించట్లేదు. వర్షం అయితే ఇంకా పడిపోతుంది మా. ఇక్కడ ఉన్న వేస్ట్ ఇంకా దోమలు బాగా కుట్టేస్తున్నాయి. అందుకని చెప్పి మా నాన్న వెళ్ళిపోవచ్చు అంటే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంకా గోకరకాయ అయితే మాత్రం ఒక బస్తా వేసాం 65 కిలోలు. 65 కిలోలు వేస్తే ఇంకా అది ఒక 5 కిలోలు అయితే ఉంటుంది. ఇంత ఒక 60 కిలోలు అయితే అయిపోయింది. మిర్చి అయితే మాత్రం మొత్తం 135 కిలోలు మా. 135 కిలోలకి మిర్చి అయితే ఇంకా మన దగ్గర ఇంకొక 40-50 కిలోలు అయితే మిర్చి ఉంటుంది అన్నమాట. అదైతే తర్వాత అయితే అమ్ముకోవచ్చు రేపు పొద్దున్న. మేమైతే మళ్ళీ పరోటా బండి దగ్గరికి అయితే వచ్చాను. మళ్ళీ బండి అయితే ఆటో ఇంటి దగ్గర పెట్టేసి నేనైతే మళ్ళీ పరోటా బండి దగ్గరికి అయితే వచ్చినాయి. ఇక్కడైతే 10:30 అయినా 11 అయినా 12 అయినా వ్యాపారం అయితే జరుగుతూనే ఉంటుంది మా. ఒక్కో రోజు అయితే 12:30 1 గంట కూడా అయిపోతుంది మాకైతే ఇక్కడ. ఇప్పుడు ఆ వ్యాపారం ఎంత జరిగిందంటే మొత్తం 3,050 రూపాయలు అయింది కదా, ఫోన్లో అయితే 2,000 పడింది మావ. ఈ 2,030 కాకుండా చేతికి క్యాష్ అయితే మాత్రం 2,200 అయితే చేతికి క్యాష్ వచ్చింది మావ. మొత్తం అన్ని పోగా మనకైతే ఒక 1,200 అయితే మిగిలింది. 1,200 నుంచి ఒక 1,300 అయితే మనకి ఈ రోజు వ్యాపారం మీద అయితే మిగిలింది. ఇంకా సరుకు ఉంది, అదైతే రేపు పొద్దున్న అమ్మాలి. రేపు పొద్దున్న అమ్మిన తర్వాత మళ్ళీ మనకు 1,000-1,200 వస్తుంది. ఈ రకంగా అయితే మన వ్యాపారం అయితే ఉంది మా. రోజుకు 1,000-1,200 అయితే ఎలాగోలా వర్కౌట్ అవుతుంది. సరే మా, రేపు పొద్దున అయితే కలుపుతూ ఉంటాం. మరి బాయ్. ఇది వ్యాపారం.